కాళ్ళకున్న పిక్క మజిల్స్ని హీల్ బోన్ని అంటే మన మడాన్ని కనెక్ట్ చేసే టెండాన్ అనమాట. సో ఆ టెండాన్ ఎకిలిస్ టెండాన్కి ఇన్ఫ్లమేషన్ వస్తే దాన్ని ఎకిలిస్ టెండినైటిస్ అంటారు. మోస్ట్ కామన్గా రన్నర్స్లో ఇది యూజువల్గా కనిపిస్తూ ఉంటుంది. సడన్గా వాళ్ళు డ్యూరేషన్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ రన్నింగ్ని పెంచిన, సడన్గా వాళ్ళు రన్నింగ్ స్పేస్ పెంచినా వాళ్ళకి ఎకిలిస్ టెండినైటిస్ వచ్చే ప్రమాదం ఉంది. యూజువల్గా మిడిల్ ఏజ్డ్ పీపుల్లో వస్తుంది. ఎక్కువగా టెన్నిస్, బాస్కెట్బాల్ వీకెండ్స్లో ఆడేవాళ్ళు, విపరీతంగా గ్రీవియస్గా వాళ్ళలో వస్తుంది. చాలా సింపుల్గా ట్రీట్ చేయొచ్చు. ఒకసారి డాక్టర్ సూపర్విజన్తో హోమ్ కేర్ రెమెడీస్తోనే ట్రీట్ చేయొచ్చు. కానీ రిపీటెడ్గా రాకుండా ఉండడానికి సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కేర్ స్ట్రాటజీస్. ఒక్కోసారి టెండాన్ టేర్ అయిపోయే ఛాన్స్ ఉంది, ఇన్ఫ్లమేషన్ ఎక్కువై రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలాంటప్పుడు మాత్రం సర్జికల్ రిపేర్ అవసరం పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్టమ్స్కి వచ్చేసరికి పెయిన్ చిన్న ఏక్ లాగా స్టార్ట్ అవుతుంది బ్యాక్ ఆఫ్ ద లెగ్ అబౌవ్ ద హీల్ అనమాట, మడం పైన. రన్నింగ్ కానీ లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీ చేసిన తర్వాత ట్రిగర్ అవుతుంది. ఒకవేళ ప్రొలాంగ్డ్ రన్నింగ్, చాలాసేపు రన్ చేసిన తర్వాత, లేకపోతే మెట్లు ఎక్కినా లేకపోతే ఎగిరికి ఎత్తినా ఆ పెయిన్ సివియర్ అవ్వే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ ముట్టుకుంటే నొప్పి రావడం, కొంచెం స్టిఫ్నెస్గా ఉండడం, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు, టెండర్నెస్ ఉంటుంది. సో అది కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం మార్నింగ్ లేచి కొంచెం అటు ఇటు నడిచాక ఆ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది కొంతమందిలో. సో ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇంకా మీకు ఎకిలిస్ టెండాన్ ఇంట్లో హోమ్ బేస్డ్ సెల్ఫ్ కేర్ స్ట్రాటజీస్ తీసుకున్నా సరే ఎకిలిస్ టెండాన్ నొప్పిగా ఉంది, మీ డాక్టర్కి కాల్ చేసి ఇమీడియట్ మెడికల్ అటెన్షన్ తీసుకోవాలి. లేదంటే దాని మీద రిపీటెడ్గా స్ట్రెస్ వచ్చి ఆ ఎకిలిస్ టెండాన్ అనేది రప్చర్ అయ్యి సర్జరీ దాకా వెళ్ళే ప్రమాదం ఉంది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టే ఇది రిపీటెడ్ ఆర్ ఇంటెన్స్ స్ట్రెయిన్ పడడం వల్ల వస్తుంది. సో వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, జంపింగ్ కానీ, పుషప్స్ కానీ ఎక్కువగా చేసినప్పుడు ఈ టెండాన్ రప్చర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కొంతమందిలో ఏజ్తో పాటు ఇది వీకెన్ అయ్యి రప్చర్ అయ్యి ఇంజరీకి గురవుతుంది. ప్లస్ రన్నింగ్ ప్రోగ్రామ్స్లో సడన్గా పార్టిసిపేట్ చేసిన, హెవీ స్ట్రెయిన్ ఆన్ ద టెండాన్ పడినా అది రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, రిస్క్ ఫ్యాక్టర్స్. యువర్ సెక్స్ అండ్ ఏజ్ అనమాట. మిడిల్ ఏజ్డ్ మెన్లో యూజువల్గా వస్తుంది. ఫిజికల్ ప్రాబ్లమ్స్, కొంతమందిలో ఒబిసిటీ ఉండొచ్చు, సో చాలా లావుగా ఉంటారు, సో అలాంటి వాళ్ళు రావచ్చు. మోర్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల టెండాన్ మీద వాళ్ళు ఎగిరికి ఎత్తినా ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీ చేసినా ఇమీడియట్గా ఎకిలిస్ టెండినైటిస్ వస్తుంది అనమాట. సపోజ్ కొంతమందికి ఆర్చ్ ఆఫ్ ఫుట్ అంటారు. అంటే మన ఫుట్కి, మన అరికాలకి ఒక ఆకారం ఉంటుంది, ఒక కర్వ్ ఉంటుంది. అది కొంతమందిలో ఆ కర్వ్ లేకుండా ఫ్లాట్గా ఉంటుంది అనమాట. సో ఫ్లాట్ ఆర్చ్ ఫుట్స్లో యూజువల్గా ఎకిలిస్ టెండినైటిస్ ఉంటుంది. తర్వాత కొంతమందికి షూస్ సరిగ్గా సెట్ అవ్వవు. ప్లస్ కోల్డ్ వెదర్ కానీ షూస్ సరిగ్గా సెట్ అవ్వకపోయినా, లేకపోతే ఏదైనా హిల్ ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడైనా ఈ ఎకిలిస్ ఇంజరీ అనేది జరగవచ్చు. కొన్ని మెడికల్ కండిషన్స్ కూడా ఎకిలిస్ టెండినైటిస్కి కారణం అవుతుంది. కొన్ని హై బ్లడ్ ప్రెషర్ కండిషన్స్లో, కొన్ని డయాబెటీస్లో ఈ ఎకిలిస్ టెండినైటిస్ అనేది ఉంటుంది. కొంతమందిలో కొన్ని యాంటీబయాటిక్స్ వాడడం వల్ల కూడా ఎకిలిస్ టెండినైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. కాంప్లికేషన్స్ ఏంటంటే ఈ టెండాన్ రప్చర్ అయ్యి లేకపోతే టేర్ అయ్యి చాలా సివియర్ పెయిన్ఫుల్ ఇంజరీ వస్తుంది. అప్పుడు ఇంకా సర్జికల్ రిపేర్ తప్ప ఇంకా వేరే దారి ఉండదన్నమాట. ప్రిపేరింగ్ ఫర్ యువర్ అపాయింట్మెంట్. ఫస్ట్ అసలు ఏ డాక్టర్ని కలవాలి. స్పెషలిస్ట్ ఇన్ స్పోర్ట్స్ మెడిసిన్ మీకు దగ్గరలో ఉంటే అతన్ని కలవచ్చు. లేదా ఫిజికల్ ఆర్ రిహాబిలిటేటివ్ మెడిసిన్లో స్పెషలైజేషన్ చేసిన అతనైనా, అంటే ఫిజియాట్రిస్ట్, అంటే PHYSIATRIST ఫిజియాట్రిస్ట్ అంటారు. ఆ అవైలబిలిటీ ఉంటే వాళ్ళని వెళ్ళి కలిస్తే వాళ్ళు కొన్ని హోమ్ బేస్డ్ ఎక్సర్సైజెస్, లేకపోతే స్ట్రాపింగ్ కానీ, లేకపోతే ఎలా హీల్ని మేనేజ్ చేసుకోవాలి, హీల్ మీద ప్రెషర్ పడకుండా, టెండాన్ మీద ప్రెషర్ పడకుండా ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఫుట్వేర్ కానీ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఒకవేళ టెండాన్ రప్చర్ అయిపోయింది,
ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే ఇమీడియట్గా సర్జరీ చేసుకుంటే దానివల్ల పెయిన్ రిలీవ్ అవుతుంది, ప్లస్ అది ఆ రప్చర్ అయింది ఇంకా ఫర్దర్గా టెండాన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. కానీ అపాయింట్మెంట్కి ముందు కొన్ని క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఏంటి, సడన్గా వచ్చిందా పెయిన్, లేకపోతే గ్రాడ్యువల్గా వచ్చిందా, కొన్ని టైమ్స్ ఆఫ్ ద డేలో పెయిన్ ఎక్కువ అవుతుందా, లేకపోతే కొన్ని కారణాల వల్ల పెయిన్ ఎక్కువ అవుతుందా, అంటే రన్నింగ్ చేసినా, జాగింగ్ చేసినా, లేకపోతే సైక్లింగ్ చేసినా ఎక్కువ అవుతుందా, అలాంటివి చూసుకోవాలన్నమాట. వాట్ టైప్ ఆఫ్ షూస్ వేసుకుంటున్నారు ఎక్సర్సైజ్ అప్పుడు, మీరు హీల్ ప్లస్ ఈ ఎక్లిస్ టెండాన్ మీద ప్రెషర్ పడకుండా ఉండే షూస్ వేసుకుంటున్నారా, లేకపోతే ఆర్చ్ ఆఫ్ ద ఫుట్కి డిజైన్ చేయించుకున్నారా, లేకపోతే నార్మల్ షూస్ వాడుతున్నారా, ఇంకా రెగ్యులర్గా ఏమన్నా మెడికేషన్స్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నారా, అండ్ డాక్టర్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ డాక్టర్ అడుగుతారంటే, అసలు మీకు ఎక్కడ నొప్పి వస్తుంది, మీరు రెస్ట్ తీసుకుంటే నొప్పి తగ్గుతుందా, నార్మల్ ఎక్సర్సైజ్ రొటీన్ ఏంటి, ఏమన్నా ఎక్స్టెన్సివ్ ఎక్సర్సైజెస్ చేస్తారా, మీరు రీసెంట్గా ఎక్సర్సైజ్ రొటీన్కి ఏమన్నా మీరు చేంజెస్ చేశారా, హ్యావ్ యూ స్టార్టెడ్ ఎ న్యూ స్పోర్ట్, అండ్ ఏదన్నా కొత్త రకం గేమ్ ఆడుతున్నారా, మీ పెయిన్ రిలీఫ్ కోసం మీరు ఏం చేశారు, ఇవి ఆన్సర్ చేస్తే వాళ్ళకి ఒక డయాగ్నోసిస్ వస్తుంది అన్నమాట. తర్వాత టెస్ట్లు, డయాగ్నోసిస్ ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్ అప్పుడు ఎక్కడైతే నొప్పి వస్తుందో అక్కడ నొక్కి చూస్తారనమాట. సో లొకేషన్ ఆఫ్ ద పెయిన్ కానీ, ఎనీ టెండర్నెస్ కానీ, లేకపోతే ఏమైనా వాపు ఉందా, ఇవన్నీ చూస్తారు. తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది, యాంకిల్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎలా ఉంది, రిఫ్లెక్సెస్ ఆఫ్ ఫుట్ అండ్ యాంకిల్ ఎలా ఉన్నాయో చూస్తారనమాట. కొన్ని టెస్టులు రాస్తారు. ఆ టెస్టులు ఏంటంటే, సపోజ్ ఎక్స్రేస్ తీస్తారు కానీ యూజువల్గా టెండాన్ ఎక్స్రేలో అంతగా తెలీదు. సో అల్ట్రాసౌండ్ కెన్ మేక్అవుట్ అనమాట. ఏదైనా టెండినైటిస్ ఉంది అల్ట్రాసౌండ్లో కొంచెం తెలుస్తుంది, కానీ ఎంఆర్ఐ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఎంఆర్ఐ యాంకిల్ చేస్తే దాంతోపాటు ఎకిలిస్ టెండాన్ కూడా వస్తుంది యూజువల్గా ఫుట్ చేస్తే, అండ్ దానిలో ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే ఎంఆర్ఐలో తెలిసిపోద్ది. లెఫ్ట్ యాంకిల్లో ఉంటే, లెఫ్ట్ ఫుట్లో ఉంటే లెఫ్ట్ ఎకిలిస్ టెండినైటిస్ అని వస్తుంది, రైట్ ఫుట్లో ఉంటే రైట్ ఎకిలిస్ టెండినైటిస్ అని వస్తుంది. అండ్ ట్రీట్మెంట్ యూజువల్లీ సెల్ఫ్ కేర్ మెజర్స్కి బాగా రెస్పాండ్ అవుతుంది. సో ఒకవేళ సెల్ఫ్ కేర్ మెజర్స్ కూడా రిలీఫ్ ఇవ్వట్లేదు అంటే మనం పెయిన్ కిల్లర్స్ కానీ, పెయిన్ రిలీఫ్ మెడికేషన్ కానీ యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ కొన్ని పెయిన్ రిలీఫ్ మెడికేషన్ యూజ్ చేసినా కూడా పెయిన్ తగ్గట్లేదంటే కొన్ని స్ట్రాంగర్ మెడిసిన్స్ ఉంటాయి ఇన్ఫ్లమేషన్ని ప్లస్ పెయిన్ని రిలీఫ్ చేసేయడానికి, అండ్ అవి కొన్నాళ్ళు వాడుకోవచ్చు. ఫిజికల్ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బ్రీఫ్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు ఫిజికల్ థెరపిస్ట్. అవి స్పెసిఫిక్ స్ట్రెచ్చింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో ఎకిలిస్ టెండాన్ని సపోర్ట్ చేయడానికి ప్లస్ ఆ చుట్టూరు ఉన్న స్ట్రక్చర్స్ని స్ట్రెంథన్ చేయడానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. అండ్ కొన్ని ఆర్థోటిక్ డివైజెస్ ఉంటాయి అన్నమాట. అంటే సపోజ్ షూ ఇన్సర్ట్, అంటే మీ హీల్ని ఎలివేట్ చేస్తే మీరు ఎక్కువ స్ట్రెయిన్ పెట్టక్కర్లేదు, టెండాన్ని ఈజీగా ఫుట్ గ్రౌండ్ మీద ప్లేస్ చేయొచ్చు అనమాట. సో అలాంటి హీల్ రైస్ షూస్ ఏమన్నా ఆర్థోటిక్ డివైజెస్ ఏమన్నా ఉంటే అవి కూడా యూస్ చేసుకోవచ్చు. సమ్టైమ్స్ స్ట్రాపింగ్ చేస్తారు, అది కొంచెం ఫర్మ్గా టెండాన్ హీల్ అవ్వడానికి. రెస్ట్ ఐస్ కంప్రెషన్ ఐస్ థెరపీ అంటారు. రెస్ట్ ఇచ్చేసి టెండాన్కి 2 weeks అలాగా, ప్లస్ కంప్రెషన్ బ్యాండేజ్ వేసుకోవచ్చు, లేకపోతే ఐస్ థెరపీ యూస్ చేసుకోవచ్చు, ప్లస్ ఎక్సర్సైజెస్ అండ్ ఆర్థోటిక్ డివైజెస్. నెక్స్ట్ ఒకవేళ ఇంకా ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గట్లేదు, ఇంకా అలాగే సివియర్గా అయిపోతుంది పెయిన్, అప్పుడు ఇంకా టెండాన్ చిరిగిపోయిందని చెప్పారు, అంటే రప్చర్ అయిపోయిందని చెప్పారు, అప్పుడు మీ డాక్టర్ మీకు సర్జరీ అడ్వైస్ చేస్తారు. యూ కెన్ గో విత్ ద సర్జన్ యాజ్ పర్ సర్జన్స్ అడ్వైస్ ఫాలో అయిపోతే మంచిది. అండ్ సమ్ లైఫ్ స్టైల్ అండ్ హోమ్ రెమెడీస్ ఏంటంటే, ఒక్కసారి ఎక్సర్సైజ్ రెజిమెన్ పెంచకుండా స్లోలీ అండ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ ద డ్యూరేషన్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద ట్రైనింగ్. ఏదైనా ఎక్సర్సైజ్ రెజిమెన్ స్టార్ట్ చేశారు, మెల్లిగా దాన్ని ఇంక్రీజ్ చేసుకునేలాగా, అంటే ఒక్కసారి స్ట్రెయిన్ టెండాన్ మీద పడకుండా సో జాగ్రత్తగా మెల్లిమెల్లిగా ఇంటెన్సిటీ పెంచుకుంటే అది టెండాన్ రప్చర్ అవ్వకుండా ఉంటుంది, ఇన్ఫ్లేమ్ అవ్వకుండా కూడా ఉంటుంది. ఒకవేళ కొన్ని హిల్ రన్నింగ్ చేశారు, ఏదైనా కొండ మీద రన్ చేశారు,
అది మీ టెండాన్ మీద స్ట్రెయిన్ పడుతుంది. యూ షుడ్ అవాయిడ్ సచ్ ఎక్సర్సైజెస్ అనమాట. ఒకవేళ ఆ ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది, యూ కెన్ డూ ఇట్ ఎట్ ఎ స్లోయర్ పేస్, అంటే కొంచెం మెల్లిగా చేసుకోవచ్చు. తర్వాత షూస్ని జాగ్రత్తగా ఎంచుకోవాలన్నమాట. ఆర్చ్ సపోర్ట్, ఫుట్ ఆర్చ్ సపోర్ట్ ఉన్న షూస్ని యూజ్ చేసుకుంటే మీరు ఈజీగా వాక్ చేయొచ్చు. డైలీ స్ట్రెచ్చింగ్ యువర్ కాఫ్ మజిల్స్ అనమాట. కాఫ్ మజిల్స్, పిక్క మజిల్స్ కొంచెం డైలీ స్ట్రెచ్ చేయడం వల్ల ఎక్లిస్ టెండాన్కి స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అయ్యి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ కాఫ్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి, అవి చేసుకుంటే మంచిది. తర్వాత హై ఇంపాక్ట్ యాక్టివిటీస్, రన్నింగ్, జంపింగ్ లాంటివి అవాయిడ్ చేసి లో ఇంపాక్ట్ యాక్టివిటీస్, సైక్లింగ్ కానీ లేకపోతే స్విమ్మింగ్ కానీ చేయడం వల్ల కూడా మీకు ఈ ఎకిలిస్ టెండినైటిస్ అనేది అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో ఇవి ఎకిలిస్ టెండినైటిస్ గురించి. డాక్టర్ సూపర్విజన్లో, ఫిజియాట్రిస్ట్ సూపర్విజన్ లేకపోతే ఆర్థోపెడిషియన్ సూపర్విజన్లో మనం సర్జరీ ప్రివెంట్ చేయడానికి కొన్ని హోమ్ బేస్డ్ సెల్ఫ్ కేర్ రెమెడీస్ ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. సపోజ్ కొన్ని టైప్ ఆఫ్ ఆల్రెడీ మీకు ఎకిలిస్ టెండాన్ ఇన్ఫ్లేమ్ అయ్యి ఉంది, కొన్ని యాంటీబయాటిక్స్ తీసుకోకూడదు కదా, ఆ యాంటీబయాటిక్స్ తీసుకునే ముందు మీరు చూసుకొని ఫ్లోరోక్వినోన్స్ అలాంటివి అవాయిడ్ చేస్తే మీకు రిపీటెడ్గా రికరెన్స్ ఆఫ్ ఎకిలిస్ టెండినైటిస్ రాకుండా మీరు ప్రివెంట్ చేయొచ్చు. అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు మీరు డాక్టర్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ సరిగ్గా ఎక్కడ ఎంత పెయిన్ వస్తుంది, మోడరేటా, మైల్డా, సివియరా, లేకపోతే ఎక్కడ లొకేషను, టెండాన్ దగ్గర లేకపోతే యాంకిల్ దగ్గర, లేకపోతే ఎక్సర్సైజ్ రొటీన్ రీసెంట్గా ఏమైనా చేంజ్ చేశారా, లేకపోతే ఏదైనా పెయిన్ రిలీఫ్ మెడికేషన్ వాడారు, ఇవన్నీ కరెక్ట్గా ఒక చిన్న స్లిప్ మీద రాసుకుని వెళ్తే మీరు వాళ్ళ డాక్టర్ అడిగిన వెంటనే మీరు చెప్పొచ్చు అనమాట. సో ఎంఆర్ఐ చేసిన తర్వాత ఎకిలిస్ టెండినైటిస్ సివియర్గా లేదు, మోడరేట్గా ఉంది, సో సర్జరీ అవాయిడ్ చేయొచ్చు, రప్చర్ లేదు, టెండాన్ రప్చర్ లేదు, సో ఏమి హోమ్ కేర్ రెమెడీస్ తీసుకోవచ్చు. రెస్ట్ అండ్ ఐస్ తీసుకుంటే సరిపోతుందా, రెస్ట్ ఎలా తీసుకోవాలి, ఎంతసేపు తీసుకోవాలి, కంటిన్యూస్ వాకింగ్ డ్యూటీస్లో ఉన్నవాళ్ళు ఎకిలిస్ టెండినైటిస్ వస్తే ఎంతవరకు ఎన్ని అవర్స్ రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే కొంచెం సేపు వాక్ చేసిన తర్వాత ఎంతసేపు రెస్ట్ తీసుకోవాలి, ఆ రెస్ట్ తీసుకునేటప్పుడు ఏమేమి మెజర్స్ తీసుకోవాలి, సేఫ్టీ మెజర్స్ అంటే బ్యాండేజ్ ఏమైనా ఉంటాయా, దానికి స్ప్లింట్స్ ఏమైనా ఉంటాయా, హీల్ రైజెస్ ఏమైనా ఉంటాయా, స్పెసిఫిక్గా షూస్ ఏమైనా ఉంటాయి, మీ ఫిజియాట్రిస్ట్ కానీ ఆర్థోపెడిక్ సర్జన్ కానీ మీకు సజెస్ట్ చేస్తారు. తర్వాత లోకల్ ఆయింట్మెంట్స్ ఏమన్నా ఉంటాయా, లోకల్ క్రీమ్స్ ఏమైనా ఉంటాయి అప్లై చేసుకోవడానికి, కొంచెం ఇన్ఫ్లమేషన్ అండ్ పెయిన్ తగ్గడానికి, ఆ వాపు తగ్గడానికి. ఎనాల్జెసిక్ ఇచ్చిన డోసు సరిపోతుందా, లేకపోతే ఇంకా ఏమైనా ఎనాల్జెసిక్స్ వాడాలా, మీరు ఎనాల్జెసిక్స్ వాడచ్చా లేదా ఎంతవరకు వాడచ్చు, సో దాన్ని బట్టి డోస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్సర్సైజెస్ అనేవి మీరు రోజుకి ఎన్నిసార్లు చేసుకోవాలి, ఎంతసేపు చేసుకోవాలి, మళ్ళీ ఫాలోఅప్కి ఎప్పుడు రావాలి, వచ్చినప్పుడు మీరు ఎంతవరకు లిస్ట్ అవుట్ చేసుకోవాలి మీ సిమ్టమ్స్ని, రికరెన్స్ రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ రికరెన్స్ వస్తే ఏం చేయాలి, టెండాన్ రప్చర్ అయితే సర్జరీ బెనిఫిట్స్, రిస్క్ అన్నీ సర్జన్తో మాట్లాడుకుంటే తెలుస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎకిలిస్ టెండినైటిస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.